కళ్ళు సరి కనిపివు కాబట్టి ఒక ఎలక్ట్రానిక్ ఐటెం కూడా తెచ్చుకున్నా. మీరు కూడా ఏం చేయాలి? మీరు చర్చ్కి వచ్చేటప్పుడు, యుద్ధానికి వెళ్ళేటప్పుడు కత్తి, చర్చ్కి వచ్చేటప్పుడు బైబిల్ని మనం మర్చిపోకూడదు. దయచేసి ఎవరైనా వాష్రూమ్స్కి అట్లాంటి వెళ్ళాలనుకుంటే ఇప్పుడే వెళ్ళిరండి, మధ్యలో వెళ్ళొద్దు దయచేసి. ఇప్పుడే వెళ్ళి మీ కాలకృత్యాలు తీర్చుకొని రండి. పిల్లల్ని కూడా దయచేసి కంట్రోల్లో పెట్టుకోండి, కొంపలేం మునిగిపోవు. ఓకే, మీరు దేవుని వాక్యం వినండి. తల్లులకి ముఖ్యంగా చెప్తున్నాను ఇక్కడ, వాళ్ళు వెళ్ళి కింద పడిపోరు. ఓకే, వాళ్ళకి ఏం కాదు, ఫ్రంట్లోకి వస్తే ఎవరన్నా చూసుకుంటారు. మీరు దేవుని వాక్యం పైన కాన్సన్ట్రేషన్ చేయండి. అందరు లేచి నిలబడినట్లయితే మనం దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి చివరి వరకు మనం చదువుదాం. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, వాటి మీద ధ్యానముంచుకొనుడి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, నా యందున్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో, అట్టి వాటిని చేయుడి. థ్యాంక్ యూ సుబ్బు. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడయుండును. నన్ను గూర్చి మీరిన్నాళ్లకు మరలా యోచన చేయసాగితిరని ప్రభునందు మిక్కిలి సంతోషించితిని. ఆ విషయంలో మీరు యోచన చేసి ఉంటారు కానీ తగిన సమయం దొరకకపోయింది. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ, అన్ని కార్యముల్లోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును చేయగలను. అయినను నా శ్రమలో మీరు పాలుపంచుకున్నది మంచి పని. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయంలోనూ పుచ్చుకొని విషయంలోనూ మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియదు. ఎలాగనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరం తీర్చుటకు సహాయము చేసితిరి. నేను ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పట్లేదు కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునునైన యాగమునై ఉన్నవి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రతి పరిశుద్ధునికి క్రీస్తునందు వందనములు చెప్పుడి. నాతో కూడా ఉన్న సహోదరులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. పరిశుద్ధులందరూ ముఖ్యముగా కైసరు ఇంటి వారిలో ఉన్న పరిశుద్ధులను మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీ ఆత్మతో ఉండునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. అందరం కూర్చున్నాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క సమయంలో మీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా మీ యొక్క కృప మా పైన మెండుగా కుమ్మరించండి. మా మనోనేత్రాలు వెలిగించండి. మీ వాక్యానికి ప్రతిస్పందించే మనస్సు ప్రభువా, మా యొక్క హృదయ స్పందన మీ వాక్యానికి సున్నితంగా ఉండడానికి మీరు సహాయం చేయండి. ఈరోజు వచ్చినటువంటి రోహిత్ని బట్టి, నాగేంద్రని బట్టి మరొకసారి వందనాలు. వారితో కూడా మీరు మాట్లాడండి, నాతో మాట్లాడండి.
ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. వాస్తవానికి మీకు ఈ యొక్క రోజున చెప్పేటటువంటి దానికి ఎటువంటి టాపిక్ అనేటటువంటిది లేదు. సింపుల్గా చెప్పాలంటే పౌలు తన యొక్క చివరి హెచ్చరికలు లేకుంటే ఆయన ఇచ్చినటువంటి సూచనలు ఇక్కడ మనం నేర్చుకోబోతున్నాం. 1 by 1, ఒకటి తర్వాత ఒకటి, కొంచెం కొంచెం మనం సమయాన్ని బట్టి నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మీ అందరికి తెలిసినట్లుగా ఫిలిప్పీ సంఘం ఐరోపా ఖండంలో మొట్టమొదటి సంఘం. ఈ సంఘంలో ప్రాముఖ్యంగా అన్ని జనులు అనేటటువంటి వాళ్ళు ఉండేటటువంటి వాళ్ళు. కాలక్రమేణా యూదులు కూడా వచ్చి అక్కడ వాళ్ళని ప్రభావితం చేసే అవకాశం ఉండే, కానీ దానికంటే ముందుగా ఈ యొక్క సంఘం ప్రతికూలమైన పరిస్థితిలో వెళ్ళే పరిస్థితిలో పౌలు ఆల్రెడీ ఆయన చెరసాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన ఈ సంఘాన్ని ప్రోత్సహిస్తూ వాళ్ళు ప్రభువులో ఆనందంగా ఉండాలని, ప్రభువులో వాళ్ళు సంతోషంగా ఉండాలని, వాళ్ళు ఎల్లప్పుడూ దేవుడిచ్చేటటువంటి ఆ యొక్క ఆనందాన్ని అనుభవించాలని దాన్ని చెప్పడానికి ఆయన చాలా ఇష్టపడుతూ చెప్పినటువంటి మాటలు అవి. రైట్, 1వ అధ్యాయం 2, 3 ఈ అధ్యాయాల్లో చాలా విషయాలు మనం గమనించాం. ఈ 4వ అధ్యాయంలో కూడా మనం చూస్తే ప్రభువునందు ఆనందించండి, మరలా చెప్పుదును నేను ప్రభువునందు ఆనందించండి అని చెప్పాడు. తర్వాత చింత గురించి మాట్లాడాడు. దేని గురించి కూడా చింతపడొద్దు. మీరు ఎగ్జామ్స్ గురించి చింతపడి అయిపోయింది. ఇంకా ఫస్ట్ క్లాస్ వచ్చిందని పాస్ అయినారని ఫుల్ దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. సెకండ్ క్లాస్ వచ్చినా వందనాలు చెల్లించాలి, థర్డ్ క్లాస్ వచ్చినా వందనాలు చెల్లించాలి, పాస్ అయిపోయినా వందనాలు చెల్లించాలి, ఫెయిల్ అయిపోయినా కూడా ఫెయిల్ అయినప్పటికీ నీకు వందనాలు ప్రభువా అని చెప్పాలి. ఫెయిల్ అయినందుకు వందనాలు కాదు, ఫెయిల్ అయినప్పటికీ వందనాలు ప్రభువా అని మనం చెప్పాలి. ఎందుకంటే మనం మన యొక్క శక్తి సామర్థ్యాలను ఉపయోగించి చేసాం. ఫలితాలు ఎప్పుడు కూడా దేవునికి సంబంధించినవి. అర్థమవుతుందా మీకు? దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించే విషయంలో ఫలితాలు మనం చూడకూడదు. ఫలితాలు ఎట్లున్నా సరే నేను కరెక్ట్ చేశానా లేదా అనేటటువంటిది ఇంపార్టెంట్. బిజినెస్ డిఫరెంట్. బిజినెస్లో మనం ఫలితాలు చూస్తాం. అందుకే చాలామంది బిజినెస్లో తప్పులు చేస్తారు, అన్యాయం చేస్తారు, అబద్ధాలు ఆడతారు. కానీ దేవుణ్ణి నమ్ముకోవడం అనేటటువంటిది బిజినెస్ కాదు. దేవుణ్ణి నమ్ముకోవడం అనేటటువంటిది నమ్మకత్వం. దేవుడు చెప్పి మనం చేయాలి. ఫలితాలు ఎట్లున్నా సరే మనకి అనవసరం. కాబట్టి చింతించకండి. ఒకవేళ తల్లిదండ్రులుగా మీ పిల్లలు మీరు అనుకున్న మార్కులు రాకపోతే చింతించకండి. మీరు కోరుకున్నట్లుగా జరగకపోతే చింతించకండి. దయచేసి పిల్లల్ని నిష్ఠూర పెట్టకండి, పిల్లల్ని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు మన పిల్లలు. సో వాళ్ళు పాస్ అయినా ఫెయిల్ అయినా దే ఆర్ అవర్ లవ్డ్ వన్స్. ఓకే, వాళ్ళు మనకి ఎంతో ప్రియమైనటువంటి వాళ్ళు. ఆ విషయాన్ని వాళ్ళకి మనం గుర్తు చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది. అయితే పౌలు ఇంకో విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రాబబ్లీ 2 విషయాలు మన సమయాన్ని బట్టి మనం 2 విషయాలు నేర్చుకోబోతున్నాం. ఒకటి ఏమంటున్నాడు తెలుసా అండి, 8వ వచనంలో. ఐ థింక్ నేను ఆల్రెడీ లాస్ట్ టైం కొంచెం చెప్పాను, మరొకసారి మీకు గుర్తు చేస్తాను. సహోదరులారా, మీరు కొన్ని విషయాల్ని మీరు ధ్యానం ఉంచుకోవాలి అంటున్నాడు ఇక్కడ. మెడిటేట్. ధ్యానము అంటే ఏంటి తెలుసా అండి? రోజు మొత్తంలో మన జీవితంలో జరిగేటటువంటి లోపల ఆలోచనలు ఇవి ఎవరికి కనిపించవు. ఉదయం లేచినప్పటి నుంచి నైట్ వరకు కూడా మన యొక్క మనసులో చాలా ఆలోచనలు అనేటటువంటివి మెదులుతూ ఉంటాయి. భవిష్యత్తు గురించి, ఇతరుల గురించి, ఉద్యోగం గురించి, పిల్లల గురించి, రకరకాలుగా మన యొక్క మైండ్లో రిలేషన్షిప్స్ గురించి మనకి తెలియకుండానే కొన్నిసార్లు కొన్ని ఆలోచనలు వస్తాయి. మనం కొన్ని ఆలోచనల్లో మనం పడిపోయి దాంట్లో ఉండిపోతాం. ఇవి బాగా తిరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు నీ ముందు ప్రజలు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూనే ఉంటావు, కానీ వేరే తిరుగుతూ ఉంటాయి లోపల. అర్థమైందా మీకు? మీకు ఈ యొక్క అనుభవాలు ఉన్నాయా? తిరుగుతూ ఉంటాయి. అలా తిరిగే వాటిల్లో మీరేం చేయాలి తెలుసా అండి? కాన్షియస్గా కొన్ని ఆలోచనల్ని మీరు పక్కన పెట్టాలి. పై వచనాలు చెప్పాడు, నిరీక్షణ లేనటువంటి ఆలోచనల్ని పక్కన పెట్టేయాలి. మీ యొక్క చేతిలో లేనటువంటి దాని గురించి ఎక్కువ ఆలోచించవద్దు. ఎక్కువ శాతం
ఒక వ్యక్తి పొట్టోడు పొడుగు అవుతాడా ఎప్పుడైనా? నేను పొడుగవ్వాలని దాని గురించి చింతిస్తా ఉంటే ఏం లాభం? యేసుక్రీస్తు ప్రభువారు భలే చెప్పాడు అయినా కానీ. కాబట్టి ఇప్పుడు మీరు ఏం ధ్యానం ఉంచుకోవాలి? ఇప్పుడు ధ్యానము అంటే ఏంటి తెలుసా అండి? మెడిటేషన్. చెప్పండి అందరూ కూడా, మెడిటేషన్. మళ్ళొకసారి చెప్పండి. ఈరోజు భోజనాలు ఉన్నాయా లేదా ప్రశాంత్? మెడిటేషన్ అంటే మనకి ఎంత తప్పుగా అర్థమైపోతుందో తెలుసా అండి? భారతదేశం మెడిటేషన్ అనేటటువంటి పదాన్ని చాలా తప్పుగా ప్రపంచానికి పరిచయం చేసింది. ఇప్పుడు యోగా అనేటటువంటి దాంట్లో వాస్తవానికి ఎక్సర్సైజులు అనేటటువంటివి లేనే లేవు. అవి రీసెంట్గా ఇన్వైట్ చేసినటువంటి కొన్ని విషయాలు. దాని ద్వారా మళ్ళీ మెడిటేషన్కి వెళ్తూ ఉంటారు. ఏంటా మెడిటేషను? నువ్వు ఎంతగా ఆలోచించాలంటే శూన్యం అయిపోవాలన్నమాట. అంటే నువ్వు ఏమీ లేని విధంగా ఒక ప్రత్యేక ఏకాంతంగా నిన్ను మర్చిపోయేటట్లుగా ఒక దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోవాలి. బైబుల్ ధ్యానం అట్లాంటి ధ్యానం కాదు. నా వాయిస్ మీకు అందరికి వినిపిస్తుందా? ఓకేనా? రైట్. బైబుల్ యొక్క ధ్యానం అది కాదు. బైబుల్ యొక్క ధ్యానం ఏంటంటే మౌనంగా ఏం ఆలోచించకుండా నీ యొక్క మనస్సుని ఎంప్టీ చేసుకోవడం ధ్యానం కాదు. బైబిల్లో ఉన్నటువంటి ధ్యానం ఏంటంటే సింహగర్జన వంటిది. చెప్పండి అందరూ. సింహగర్జన. సింహము ఆకలితో ఉన్నప్పుడు ఏ విధంగా అలమటిస్తుంది, అది గర్జిస్తుంది, తెలుసు కదా మీకు. ఆ విధంగా దేవుని వాక్యాన్ని, ముఖ్యంగా ఇక్కడ కొన్ని విషయాలు చెప్పాడు, వాటిల్ని మనము పదే పదే మన మనస్సుకు అందించాలి. మనం ఏం అందిస్తాం చెప్పండి? మీడియాలో ఉన్న మాటలను అందిస్తాం, యూట్యూబ్లో ఉన్న మాటలను అందిస్తాం, ఇతరులు చెప్పినటువంటి మాటలను అందిస్తాం. నీ గురించి నువ్వేమనుకున్నావు వాటిని అందిస్తూ ఉంటాం. నీ మైండ్కి ఏం మాట్లాడుతుంటావు అంటే నువ్వు నీ యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా వేరే అన్ని కూడా నిన్ను ప్రభావితం చేస్తున్నాయి. కానీ ఏం ఆలోచించాలి చెప్పండి? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. మంచి విషయాలపైన, దేవుని వాక్యం పైన, రమ్యమైనటువంటి విషయాలపైన మీ యొక్క ధ్యానాన్ని మీరు పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఏదైతే మనం మెడిటేషన్ చేస్తామో అది ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకం మన ఆలోచనల్ని, మన ఎమోషన్స్ని ప్రభావితం చేస్తాయి. ఆ యొక్క ఆలోచనలు, ఎమోషన్స్ మన యొక్క యాక్షన్స్ని ప్రభావితం చేస్తాయి. చూడండి, చాలాసార్లు మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు లేకుంటే ఆ యొక్క కార్యాలు మన ఎమోషన్స్ పైన కానీ చాలా తక్కువగా మన ఆలోచనల పైన అవి ప్రభావితమై ఆధారపడి ఉంటాయి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయంటే నీకు ఒక నమ్మకం, ఆ నమ్మకం తప్పుడు నమ్మకం అవ్వచ్చు, ఆ నమ్మకం సరైన నమ్మకం అవ్వచ్చు. సరైన నమ్మకం నుంచి సరైన ఆలోచన వస్తుంది. సరైన ఆలోచన ద్వారా సరైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాం. సరైనటువంటి ఎమోషన్స్ ఉంటాయన్నమాట. తప్పుడు నిర్ణయాలు ఉంటే, తప్పుడు నమ్మకాలు ఉంటే తప్పుడు ఆలోచనలు వస్తాయి, తప్పుడు ఎమోషన్స్ ఉంటాయి, తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం, తప్పుడు యాక్షన్స్ ఉంటాయి. ఆర్ యు అండర్స్టాండింగ్? అంటే నీ జీవితాన్ని, నా జీవితాన్ని ప్రభావితం చేసేది ఏంటి అంటే మన యొక్క మైండ్. మనిషి యొక్క జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేసేది ఏంటంటే మైండ్. సిచ్యువేషన్స్ ఏముండొచ్చు, ఇద్దరు వ్యక్తులు ఒకే సిచ్యువేషన్ గుండా వెళ్తూ ఒక వ్యక్తి ఒకలాగా, ఇంకొక వ్యక్తి ఇంకొకలాగా దాన్ని ఎదుర్కోగలరు. ఏం జరిగింది తెలుసా అండి? యెహోషువ టైంలో మోషే గారు, యెహోషువ, కాలేబు, అలాగే ఇంకొక 10 మందిని ఆ యొక్క వేగులుగా అక్కడికి స్పైగా, గూఢాచారులుగా వేరే దేశానికి పంపిస్తాడు. పంపించినప్పుడు వాళ్ళు చాలా గొల్యాతులాగా ఉంటారు అన్నమాట. ఇంకో మాటలో చెప్పాలంటే వాళ్ళు చాలా బలాఢ్యులుగా ఉంటారు. 6 అడుగులు ఉంటారు వాళ్ళు, మంచి యుద్ధ ప్రావీణ్యులు. వాళ్ళని చూసినప్పుడు వీళ్ళు ఒకలాగా ఆలోచించారు 10 మంది, కానీ ఇద్దరు వేరే విధంగా ఆలోచన చేశారు. వీళ్ళిద్దరి యొక్క
ఆలోచన వారికి దేవుడి పైన ఉన్న నమ్మకాన్ని బట్టి వచ్చింది. కానీ 10 మందికి ఉన్నటువంటి ఆలోచన వాళ్ళకి దేవుని పైన లేనటువంటి నమ్మకాన్ని బట్టి వచ్చింది. ఆర్ యు అండర్స్టాండింగ్? ఇద్దరు కూడా ఒకే సిచ్యువేషన్ చూశారు, కానీ ఇద్దరేమో దేవుడు మనకు సహాయం చేయగలడు, మనం యుద్ధం చేస్తాం అనేటటువంటి విధంగా ప్రజల్ని పురికొల్పారు. ఇంకొక 10 మంది ఏం చెప్పారంటే మన వల్ల కాదు, మేము చేయలేము అని చెప్తున్నారు. కాబట్టి మన మైండ్ని మనం చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అసెట్ అన్నమాట. ఎవరైనా సరే రోమా పత్రిక 12:1 చదవండి. రోమన్స్ చాప్టర్ 12:1. మీ మనస్సు మారి నూతన మగుట వలన, రిన్యూవింగ్ ఆఫ్ యువర్ మైండ్. చూడండి, 11 అధ్యాయాల్లో క్రీస్తులో మన యొక్క ఆధిక్యత గురించి మాట్లాడిన తర్వాత 12వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నువ్వు ఆలోచన విధానం ఒకప్పట్లా ఉండకూడదు. ఇప్పుడు నువ్వు దేవుని యొక్క నూతనమైన సృష్టి, నువ్వు ఒక డిఫరెంట్ బీయింగ్. నువ్వు యేసుక్రీస్తు నమ్ముకున్నావు కాబట్టి నీ యొక్క ఐడెంటిటీ వేరే, నీ యొక్క ఆశలు వేరే, నీ భవిష్యత్తు వేరే, నీ ఆలోచన విధానం వేరే. కాబట్టి యేసుక్రీస్తు నమ్ముకోకముందు ఎట్లున్నావో ఆ విధంగా ఆలోచించొద్దు నువ్వు. ఇప్పుడు నీ యొక్క మనసు మారిపోవాలి. అంటే మనసు మారాలంటే ఎట్లా మారుతుంది? దేవుని వాక్యం చేత మారుతుంది. అంటే మన యొక్క మనసు దేవుని వాక్యంతో అన్నా మారాలి, లేకపోతే వేరే మీడియాతో అన్నా మారాలి, వేరే పుస్తకాలతో అయినా మారాలి, ఫ్రెండ్స్తో అయినా మారాలి. ఏ విధంగా అయినా సరే మారిపోతుంది మన హృదయం. కానీ దేవుని వాక్యంతో మారినప్పుడు సరైన విధంగా మనం ఆలోచించడం ప్రారంభం చేస్తాం. మీరు చూడండి, దేవుని వాక్యాన్ని మీరు సరిగా ధ్యానించకపోతే చిన్నదానికే ఆత్మహత్య అంటారు. అవునా? ఫ్యాన్ ఎక్కడుంది, ఫినాయిల్ ఎక్కడుంది, రైట్, మాతర్లు ఎక్కడున్నాయి, ఏంటండి చిన్నదానికే? ఆలోచన బాగాలేదు కదా. మనుషులు మెచ్చుకోకపోతే నా లైఫ్ వేస్ట్ అనుకుంటే నీ యొక్క నిరీక్షణ ఎక్కడుంది? చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇది. క్షణిక కాలంలో, క్షణికావేశంలో తీసుకునేటటువంటి నిర్ణయాలు అవి నీ యొక్క నమ్మకాలని నుంచి వచ్చాయి. ఇప్పుడు నువ్వు అవి మార్చుకోవాలంటే మారవు, నీ నమ్మకాన్ని మార్చాలి. నా యొక్క జీవితంలో నా భార్య ఇట్లుంటే, నా భర్త ఇట్లుంటే, నా పిల్లలు ఇట్లుంటే, నా ఆర్థిక పరిస్థితి ఇట్లుంటే అప్పుడే నేను సరిగా ఉండగలను, అప్పుడే ఆనందంగా ఉండగలను, అప్పుడే నేను నాకు నిజమైన మనిషి, అప్పుడే నాకు వాల్యూ వస్తుంది అనుకుంటే తప్పుడు నమ్మకం. నువ్వు ఒకవేళ అట్లాంటి నమ్మకం కలిగి ఉంటే అవి జరగనప్పుడు ఏమైపోతుంది? షాటర్ అయిపోతావు. నువ్వు ఏం చేయాలో అర్థం కాదు, దూకుతా అంటావు ఎక్కడంటే అక్కడ. ఈ మధ్యకాలంలో భయంకరం అయిపోయినాయండి. ముక్కలు ముక్కలుగా కోసి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. మామూలు కాదు మనిషి. అవి మనకు వచ్చేటటువంటి న్యూస్ చాలా తక్కువ. మనిషి నమ్మకం ఎంత ఘోరంగా అయిపోయిందో మీరు ఆలోచన చేయండి ఒకసారి. కానీ నమ్మకం మారాలంటే ఏం కావాలి? వాక్యం. ఎప్పుడు మారుతుంది? చదివితే కుదరదు, ధ్యానించాలి. చెప్పండి అందరూ కూడా, ధ్యానించాలి. యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రం మనం ధ్యానించాలి. ఈ ధ్యానించడం అంటే ఏంటంటే నీకు వాక్యం వినబడాలి. నువ్వు వాక్యం చదివితే నీకు వినిపించాలి. అది మనసులో చదువుకోవడం కుదరదు. మనసులో చదువుకుంటే తప్పేం కాదు, కానీ
నువ్వు వినాలి, విని 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 అది నీ లోపల నాటుకోపోవాలి. అప్పుడు నువ్వు నీ యొక్క ఎమోషన్స్ దీనిపైన ఆధారపడి ఉంటాయి అన్నమాట. అప్పుడు నీ యొక్క భార్య సరిగా లేకపోయినా బాధ ఉంటుంది, కానీ అన్నం తినకుండా ఉండవు. అర్థమవుతుందా అండి? నీ భర్త సరిగా లేకపోయినా నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను, ఏడుస్తావు, దేవుని దగ్గర ఏడుస్తావు, దేవునికి ఆ యొక్క విషయాన్ని నువ్వు సమర్పిస్తావు. ఐ అండర్స్టాండింగ్? దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నీ పిల్లలు సరిగా లేకపోతే నువ్వు బాధపడతావు, కానీ అయ్యో వీళ్ళేమనుకుంటారు, వాళ్ళేమనుకుంటారు, నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది, నాకు వాల్యూ లేకుండా అయిపోయింది, నా పరువు పోయింది. ఎవడండి చెప్పింది పరువు పోయిందని? ఇంటికి పోలీసులు వస్తే చాలు గడగడ గడగడ గడ వణుకుతారు కొంతమంది. ఎందుకు తెలుసా అండి? జైలుకు పోతామని కాదు, ఏమనుకుంటారో. కానీ మీరు మీడియాలో చూస్తే సల్మాన్ ఖాన్ని జైలుకి తీసుకెళ్తుంటే ఎంత హుందాగా ఉంటాడు ఆయన. లేకుంటే ఇంకా ఎవరినండి జైలుకి తీసుకెళ్ళింది? కొంతమంది హీరోల్ని, హీరోయిన్లని. వాళ్ళు ఎంత హుందాగా ఉంటారు. వాళ్ళు జైలుకి వెళ్ళి వస్తారు. తప్పు చేసినందుకు బాధపడాలి, తప్పు చేయకుండా వేరే వాళ్ళు ఎట్లా అనుకుంటే ఎందుకు బాధ? పరువు పోతుంది అనుకుంటే నువ్వు నిజంగా క్రీస్తులో నువ్వు ఎటువంటి నీ గుర్తింపు ఉందో ఇంకా తెలియలేదు నీకు. ఇంకా ఆర్ యు అండర్స్టాండింగ్? నీ పరువు పోతుంది అనుకుంటే అసలు నీకు పరువు ఎక్కడుందో నువ్వు తెలుసుకోవాలి. మన యొక్క గుర్తింపు దేవునిలో ఉంది. ప్రజలు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా, ప్రజలు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా, దేవుడు నన్ను అర్థం చేసుకుంటున్నా చాలు మనకి. యేసుక్రీస్తు ప్రభువు శిలువకు వెళ్ళే ముందు ఏమన్నారు తెలుసా అండి? మీరందరూ నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయారు, నా స్నేహితులు అనుకున్నా, నా క్లోజ్ ఫ్రెండ్స్ అనుకున్నా మిమ్మల్ని మీరే వదిలిపెట్టి వెళ్ళిపోయారు, అయినా నేను ఒంటరి వాడిని కాదని చెప్పాడు ఆయన. నా తండ్రి నాతో ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. నీ జీవితంలో నీతో ఎల్లప్పుడూ ఉండేటటువంటి వ్యక్తి ఎవరో తెలుసా అండి? నీ తండ్రి, నీ పరలోకపు తండ్రి. ఆయన నిన్ను అర్థం చేసుకుంటాడు. నువ్వు మంచిగా ఉన్నా అర్థం చేసుకుంటాడు, నువ్వు మంచిగా లేకపోయినా అర్థం చేసుకుంటాడు ఆయన. నువ్వు మంచిగా లేకపోతే నిన్ను సరి చేస్తాడు, నిన్ను మంచిగా చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, కాబట్టి ఆయన ప్రేమ నుంచి మనం ఎడబాపకూడదు. కాబట్టి వాక్యం చదవాలి, మంచిగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. ధ్యానించాలంటే మనం ఉదయాన్నే వాక్యం చదువుతా కదా మనం ధ్యానించాల్సింది. డివోషన్స్ చేసుకోకపోతే ఎట్లా మన పరిస్థితి? యేసుక్రీస్తు నమ్ముకున్నాక వాక్యాన్ని చదవకపోతే నీ యొక్క స్థానం ఎక్కడుందో ఒకసారి ఆలోచన చేయండి. రక్షణ పొందినటువంటి వ్యక్తి ఖచ్చితంగా బైబిల్ గురించి ఒక గొప్ప కోరికని కలిగి ఉంటాడు, కలిగి ఉండాలి. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాలు ఏం చెప్తుంది తెలుసా అండి? మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 1-3. ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల, ప్రభు మంచివాడని మీరు ఎక్స్పీరియన్స్ అయితే, సమస్తమైనటువంటి దుష్టత్వమును, కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన ఆ రక్షణ విషయంలో ఎదగడానికి ఆ పాలని మనం అపేక్షించాలి అని చెప్తున్నాడు ఇక్కడ. మన దగ్గర చాలా చంటి పిల్లలు ఉన్నారు ఇక్కడ, లైక్ మంత్స్ బేబీ, ఇయర్స్ బేబీస్ ఉన్నారు. ఒకసారి తల్లుల మీద ఆలోచన చేయండి. వాళ్ళు చిన్న పిల్లలుగా రోజుల యొక్క శిశువుల్లాగా ఉన్నప్పుడు, రోజులుగా వారాలుగా ఉన్నప్పుడు వాళ్ళ పాల కోసం ఎంత తప్పించారో ఒకసారి ఆలోచన చేయండి. క్రైస్తవునిగా, విశ్వాసిగా నువ్వు నేను కూడా వాక్యం కోసం పరితపించాలి. బాప్టిజం తీసుకున్నా అయిపోయింది అనుకుంటే నీకు వాక్యం చదువుతున్నావా లేదా? నువ్వు అప్పుడప్పుడు పడిపోయావు, అప్పుడప్పుడు డిస్కరేజ్మెంట్ వచ్చిందంటే పర్వాలేదు. నీ డిస్కరేజ్మెంట్ ఎన్ని నెలలు ఉంది? నెలల పాటు ఉండదు డిస్కరేజ్మెంట్. నిరుత్సాహం అనేటటువంటిది క్రైస్తవ జీవితానికి విరుద్ధమైనది.
నిరుత్సాహం అనేటటువంటిది ఏమంటారంటే ఆ యొక్క డిప్రెషన్, ఈ యొక్క డిప్రెషన్ అనేటటువంటిది క్రైస్తవ జీవితానికి విరుద్ధమైనటువంటి పని. ఇట్ ఈస్ కాల్డ్ ఆక్సిమోరాన్ అంటే అర్థం తెలుసా అండి? అసలు అట్లాంటి పదమే లేదు. నిరుత్సాహపడతాం, కానీ వెంటనే కొన్ని రోజుల్లోనే, కొన్ని నెలల్లోనే మళ్ళా దేవుని వైపు తిరుగుతాం. మనం అదే స్థితిలో మనం ఉండం, అదే స్థితిలో కొనసాగం. నిరుత్సాహం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి? మనిషికి డిసప్పాయింట్మెంట్ కాదు, డిప్రెషన్ అనేటటువంటిది చాలా స్ట్రాంగ్ పదం. ఆ యొక్క డిప్రెషన్ అనేటటువంటిది ఎప్పుడు వస్తుంది అంటే, మనిషికి తను అనుకున్న స్వార్థపూరితమైన ఆశలు నెరవేరకపోతే, అలాగే దేవుని పైన నమ్మకం లేకపోతే డిప్రెషన్ వస్తుంది. ఒకసారి ఆలోచన చేయండి. నువ్వు డిప్రెషన్ అనేటటువంటి దాంట్లో ఉన్నావా? దయచేసి బయటికి రావాలి మనం. కాబట్టి మన మైండ్ మారాలని చెప్తున్నాడు. దేవుని వాక్యంతో మనం ప్రభావితం చేయబడాలి. వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి. అర్థం కాకపోతే మరలా చదవాలి. ఎందుకంటే ఇవి సత్యమైనటువంటివి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినటువంటిది దేవుని యొక్క వాక్యం. దీన్ని మించింది అసలు లేనే లేదు అసలుకి. ఆర్ యు రీడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? దేవుని వాక్యాన్ని చదువుతున్నావా? దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావా? ఒక్కసారి కనుక మన ఆలోచనల్ని కనుక ఒకవేళ మనం కొలుచుకోగలిగితే, ఏం ఆలోచిస్తున్నాం రోజంతా, రోజు మొత్తంలో మార్నింగ్ నుంచి నైట్ వరకు కనుక మన ఆలోచనలన్నిటినీ అవి ఒకసారి ఈ యొక్క సర్వే కనుక చేస్తే, ఎక్కువ ఆలోచనలు ఏమున్నాయి? పాలిటిక్సా, ఫుడ్ గురించా, భవిష్యత్తు గురించా, వెయిట్ లాస్ గురించా, ఎంటర్టైన్మెంటా, డబ్బుల గురించా? ఈ మొత్తం మన యొక్క రోజు మొత్తంలో మన ఆలోచనలన్నీ చింతలా, బాధలా, ఏమున్నాయండి? ఎక్కువగా మనం ఏం ఆలోచిస్తున్నావు? దేవుని వాక్యాన్ని ఆలోచిస్తున్నావా? అరే ఈరోజు చదివే కదా ఈ వాక్యం, దీని యొక్క అర్థం ఏంటి? ఓల్డ్ టెస్టిమెంట్లో దీన్ని ఇట్లా అన్నారు కదా, లేకుంటే పలానా భక్తులు ఇట్లా అన్నారు కదా, లేకుంటే మొన్న మెసేజ్లో అన్న ఇట్లా చెప్పాడు కదా. ఎప్పుడైనా ఆలోచన చేశారా మీరు? ఎప్పుడైనా? చదవడమే గగనం అయిపోయింది మనకి, అవునా? దేవుని వాక్యాన్ని చదవడమే గగనమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. దయచేసి మనం ఆలోచన అంటే దేవుని వాక్యం గురించి పదే ఆలోచన చేయాలి. ప్రతి సిచ్యువేషన్లో ఈ యొక్క పరిస్థితిలో దేవుని వాక్యం ప్రకారంగా ఎట్లా నేను ప్రతిస్పందించాలి అనేటటువంటిది మనం ఆలోచన చేయాలి. మన జీవితం విప్లవాత్మకంగా మారిపోతుంది. అర్థమవుతుందా అండి? చింతలు పటాపంచలు అవుతాయి, డిప్రెషన్ ఎగిరిపోతుంది, రైట్? మన ప్రాణం తెప్పరిల్లిపోతుంది. మన యొక్క బుద్ధిహీనునికి జ్ఞానం పుట్టించనని చెప్తుంది. దేవుని యొక్క భయం వస్తుంది మనకి, దేవుని యొక్క ఆనందం మనకు వస్తుంది, దేవుని గురించినటువంటి జ్ఞానం వస్తుంది మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అసలు నువ్వు తెలుసుకుంటావు, దేవుడు ఏంటో తెలుసుకుంటావు, పరిస్థితి ఏంటో తెలుసుకుంటావు, భవిష్యత్తు గురించి తెలుసుకుంటావు. నువ్వు చాలా భద్రంగా ఉంటావు తెలుసా అండి? చాలా భద్రంగా కాన్ఫిడెంట్గా ఉంటావు నువ్వు. అరే ఉగ్రవాదులు వచ్చేసారు, ఇక్కడ కరువు అయిపోయింది, స్టాక్ మార్కెట్ పడిపోతుంది, ట్రంప్ వల్ల, లేకుంటే ఫలానా పాకిస్తాన్ యుద్ధం వల్ల ఏమైపోతుందో, మ్యూచువల్ ఫండ్స్ ఏమైపోయినాయో, ఇవన్నీ టెన్షన్ లేదు మనకి. అట్లానే సోమరోలం కూడా కాదులేండి. రెండు రకాలు ఉన్నారు. కొంతమంది బాధ్యతలు లేకుండా ఉంటారు. వాళ్ళదేంటంటే వాళ్ళు ఎటువంటి బాధ్యతలు ఉండవు వాళ్ళకి, రైట్? వాళ్ళు ఏదో బతుకుతున్నామంటే బతుకుతున్నారు వాళ్ళు. అట్లాంటి వాళ్ళ గురించి మాట్లాడతలేను. బాధ్యతాయుతంగా, పర్పస్ఫుల్గా, మంచిగా జీవించినప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కూడా
దేవుని వాక్యం కనుక మనలో ఉంటే ఆ నమ్మకాలు మనకి వస్తాయన్నమాట. దేవుడు ప్రతి దాన్ని, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అనారోగ్యమా, లేకుంటే ప్రమోషన్ పోయిందా, ఉద్యోగం పోయిందా, అప్పుడు సమస్యలో ఉన్నావా, లేకుంటే గందరగోళం ఉందా నీ పరిస్థితి ఎట్లా ఉన్నా సరే ఆ పరిస్థితిలో కూడా దేవుడు బెస్ట్ తీసుకురాగలడు. ముగ్గురిని మీకు పరిచయం చేస్తాను నేను. నెంబర్ 1 యోబు. యోబు గురించి తెలుసా మీకు? యోబుకి మస్తు ధనవంతుడు యోబు. ఈజ్ ద రిచెస్ట్ మ్యాన్. ఈజ్ ఆల్సో గుడ్ పోయెట్ ఆల్సో. పోయట్రీ మంచిగా ఉంది ఆయనకి, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగుంది. అలాగే మంచి గాడ్లీ మ్యాన్. వాళ్ళ పిల్లల కోసం ఆయన దహన బలి అవి ఇవి చేసినటువంటి వాడు. ఆయనకి సేవకులు ఉన్నారు, విస్తారమైన ఆస్తి ఉంది. ఏం జరిగిందండి యోబు జీవితంలో? సాతాను యోబు యొక్క కుమారులందరినీ కోడళ్ళందరినీ కూడా 1 by 1 తన ఆస్తి మొత్తాన్ని కూడా నాశనం చేసేటట్లుగా దేవుడి దగ్గర పర్మిషన్ తీసుకొని చేసేస్తాడు. కానీ యోబు చెక్కు చెదరలేదు. ఎందుకంటే దేవుని యొక్క కృప ఆయన పైన ఉండడం మనం చూస్తాం. అంటే సాతాను యోబుని నాశనం చేయాలనుకుంటాడు, కానీ దేవుడు ఆ నాశనంలో నుంచి కూడా ఒక అద్భుతాన్ని ఆయన చేశాడు. యోబు యొక్క నమ్మకాన్ని స్థిరపరిచాడు. ఆ తర్వాత యోబుకి అందమైన కుమార్తెలంట. ఆ కాలంలో ఎవ్వరికి కూడా అట్లాంటి కుమార్తెలు లేరంట. మళ్ళా విస్తారమైనటువంటి ఆస్తి యోబుకు వస్తుంది. సాతాను యోబుని నాశనం చేయాలనుకున్నాడు, కానీ దేవుడు ఆ నాశనం అయిన దాంట్లో నుంచి ఇంకా గొప్ప మేలు తీసుకొచ్చాడు. సెకండ్ ఎగ్జాంపుల్ యోసేపు గురించి మనం ఆలోచన చేస్తే, సొంత అన్నలే, ఒక తండ్రికి పుట్టినటువంటి అన్నలే యోసేపుని అసూయతో నాశనం చేయాలని ప్రయత్నం చేసి అమ్మేయడం జరుగుతుంది. కానీ ఏం జరిగిందండి? అన్నయ్యలు నాశనం చేయాలనుకున్నారు, చంపలేదు కానీ అమ్మేశారు, బానిసగా అమ్మేశారు. ఇంక అయిపోయింది జీవితం. బానిస అంటే ఏంటండి? ఇప్పట్లోనే బానిస అంటే, ఇప్పుడులో పని వాళ్ళంటేనే ఎంతో చులకనగా చూస్తున్నాం. అప్పుడు మనం ఇట్స్ బీసీ, క్రీస్తు శకంలో అప్పుడు ఉన్నటువంటి స్లేవరీ వస్తువులతో సమానం. తెలుసా మీకు? బానిసలు అంటే వస్తువులు, మనుషులు కాదు. ఫీలింగ్స్ ఏం లేవు, హక్కులేం లేవు. వాళ్ళు ఏమైనా చేయొచ్చు, వాళ్ళు మాట్లాడడానికి లేదు. యోసేపుని ఆ విధంగా అమ్మేశారు కదా. కానీ దేవుడు ఏం చేశాడండి? యోసేపుని ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబెట్టాడు. అమేజింగ్ రైట్? పౌలు అంటే ఆయన రక్షణ పొందక ముందు తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. తనకున్నటువంటి అజ్ఞానంతో మంచి చేస్తున్నా అనుకున్నాడు, కానీ నాశనం చేసుకున్నాడు తన జీవితాన్ని. నేను దేవుడి కోసం జీవిస్తున్నా అనుకుంటున్నాడు, కానీ దేవుని నామములో ఉన్నటువంటి ప్రజల్ని నాశనం చేయడానికి వెళ్తున్నాడు ఈ యొక్క వ్యక్తి. ఆసక్తి ఉంది కానీ ఆసక్తి జ్ఞానం లేకుండా ఒక పిచ్చివాడిగా ఆ యొక్క వ్యక్తి ప్రవర్తిస్తున్నాడు. మంచి చేస్తున్నాడు అనుకుని నాశనం చేసుకున్నాడు. కానీ ఏం చేశాడండి దేవుడు? తన జీవితాన్ని మార్చి ఒక అద్భుతమైన విధంగా చేశాడు. ఈ 3 సందర్భాల్లో మనకి ఏం కనిపిస్తుంది? మనకి సాతాను నాశనం చేయాలనుకున్నా దేవుడు బెస్ట్ తీసుకొచ్చాడు. అన్నదమ్ములు నాశనం చేయాలనుకున్నా దేవుడు బెస్ట్ తీసుకొచ్చాడు. ఈవెన్ తన ఓన్ లైఫ్ని తనే పాడు చేసుకున్నా సరే దేవుడు తన జీవితంలో కృప చూపించి బెస్ట్ తీసుకొచ్చాడు. దేవుడు అట్లాంటి దేవుడు అండి. మనము ఒకవేళ పొరపాటు చేసిన, ఇతరులు మన పైన పొరపాటు చేసిన, సాతాను మన పైన పొరపాటు చేసిన, ఈ యొక్క హాని అనేటటువంటిది, కీడు అనేటటువంటిది ఎక్కడి నుంచి వచ్చినా సరే ఈ కీడులో నుంచి కూడా మేలు తీసుకురాగలడు దేవుడు. మాలో నుంచి మధురాన్ని తీసుకురాగలడు ఆయన. అది నమ్మాలి మనం. ఆ నమ్మకం మనకుంటే మన జీవితంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో మీరే ఆలోచన చేయండి. లేకుంటే ఒట్టినే చెక్కు చెదిరిపోతాం. ఇప్పుడు కనిపించేటటువంటి దాన్ని చూసి అమ్మో అయిపోయింది నా జీవితం, వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారు, అమ్మో అయిపోయింది నా జీవితం అనుకుంటారు. అయిపోలే, జీవితం ఏమో అయిపోలేదు.
ఆయన చేతుల్లో పెట్టండి. యోబు తన జీవితాన్ని ఎక్కడ పెట్టాడండి? దేవుని చేతిలో పెట్టాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయనకే మహిమ కలుగును గాక. ఆయన తన రోగమైనా సరే, తన భార్య వేధించినా సరే దేవుని వదిలిపెట్టలేదు. ఆయన యోసేపు దేవుని వదిలిపెట్టలేదు. పోతీఫరు తప్పుగా ఆయన పైన నింద వేసిన, జైల్లో ఉన్న, ఆ తర్వాత పానదాయకులు ఆయన్ని మర్చిపోయినా, ఎక్కడున్నా సరే దేవుణ్ణి మర్చిపోలేదు ఆయన. పౌలు కూడా అంతే. తన జీవితంలో అజ్ఞానంగా జీవిస్తున్నా ఆయనకు తెలిసినంతలో దేవునితో నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు నేను ఆయన పైన నమ్మకం కలిగి ఉంటే మన జీవితంలో హాని, కీడు ఇలాంటివి ఎక్కడి నుంచి వచ్చినా సరే వాటిలో నుంచి మేలు తీసుకొస్తాడు ఆయన. ఉద్యోగంలోనా, బిజినెస్లోనా, ఇంట్లోనా, రిలేషన్షిప్స్లోనా, ఎక్కడైనా సరే ఆయన బెస్ట్ తీసుకొని రాగలడు. ఈ నమ్మకం ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దేవుని వాక్యాన్ని చదివితే వస్తుంది. ఈ దేవుని వాక్యాన్ని చదవకపోతే టెన్షన్, ఏమో అయిపోతుంది లైఫ్ అనేటటువంటి టెన్షన్. అంటే దేవుని యొక్క సార్వభౌమాధికారం పైన నమ్మకం ఉండదు. చూడండి, మనకి ఎమోషన్స్ అనేటటువంటి ఉంటాయి, మనకి బాధలు ఉంటాయి, మనకి కొంచెం మైండ్ ఘర్షణ ఉంటుంది. వాటి గురించి కాదు, బికాస్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం అవన్నిటి గుండా వెళ్తుంటాం. కానీ మనకు ఒక అచంచలమైనటువంటి నమ్మకం ఉంటుంది. దేవుడు ఒక వాగ్దానం చేశాడు, ఆయన్ని ప్రేమించు వారికి. ఒకవేళ నువ్వు మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అయితే సమస్తం కూడా మేలు కొరకే అనేటటువంటిది నువ్వు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. కాబట్టి ఐ థింక్ నేను ఇంకా 2-3 చెప్దాం అనుకున్నా కానీ ఐ విల్ క్లోజ్ నౌ. ఈ ఒక్క విషయాన్ని మీరు చేయండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి. వ్యక్తిగత ప్రార్థనలు చేసుకోండి, కుటుంబ ప్రార్థనలు చేసుకోండి, కార్పొరేట్ ప్రేయర్స్ చేయండి. గ్రూప్స్ మీకు ఉన్నాయి కదా, గ్రూప్గా కలిసినప్పుడు గురువారం పూట ఆర్సీపురంలో, తర్వాత ఇక్కడ మిగతా ప్లేస్లో కలుస్తున్న, దయచేసి ప్రేయర్ చేయండి, వాక్యం చదవండి. వాక్యం చదవడం మటుకు మిస్ కాకండి. బోర్ కొట్టినా చదవండి, అర్థం కాకపోయినా చదవండి, అర్థమైనంత వరకు చదవండి. డిస్కస్ చేయండి వాక్యాన్ని, ఆలోచించండి. ముఖ్యంగా ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. అదొక్కటి చాలా ఇంపార్టెంట్. యెహోషువకు కూడా ఒక మాట చెప్తారు చూడండి, ఇది ఒక్కటి చదువుకొని మనం ముగిస్తాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయంలో మోషే చనిపోయిన తర్వాత యెహోషువకు దేవుడు కనిపిస్తాడు. కనిపించిన తర్వాత 5వ వచనం నుంచి ఈ మాటలు అంటాడు, నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండును. నేను మోషేకు తోడయుండినట్లు నీకును తోడయుండును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణం చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనం చేసేదవు. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. ఆర్ యు అండర్స్టాండింగ్? ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు. ఈ ధర్మశాస్త్రమున నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో రాయబడిన వాటన్నిటి ప్రకారం చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రం, అండర్లైన్ దట్ వర్డ్, దాన్ని ధ్యానించిన ఎడల, అండర్లైన్ దట్ వర్డ్, నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవుడు ఆయనకి వాగ్దానం చేశాడు, కానీ ఆ వాగ్దానం నెరవేర్పు ఒక కండిషన్ ఇచ్చాడు అక్కడ. ఏంటా కండిషన్? దేవుని వాక్య ప్రకారం నడవాలి, వాక్యాన్ని బోధించాలి, కానీ దానికంటే ప్రాముఖ్యంగా దివారాత్రము దాన్ని ధ్యానించాలి. 24/7 దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. అంటే నువ్వు త్రోవలో వెళ్తున్నప్పుడు, నడుస్తున్నప్పుడు, పడుకున్నప్పుడు, తింటున్నప్పుడు, నీ పిల్లలతో నువ్వు వాక్యం గురించి ముచ్చట్లు పెట్టాలి. డిస్కషన్ దేవుని వాక్యం గురించి ఉండాలి. ఫలానా వచ్చిన ఇవి ఉంది, ఏంటి దీని యొక్క అర్థం ఏంటి? అన్న నేను ఈ వాక్యం చదువుతున్నా, దాని యొక్క అర్థం ఏంటి? ఈ వాక్యం నాకు అర్థం కాలేదు, లేకుంటే ఈ వాక్యం నాకు ఇంత అర్థమైంది. ఈ డిస్కషన్స్ మనం చేయాలి, మైండ్లో చేయాలి, బయట కూడా చేయాలి. అంతేగాని చదవకుండా ఉండడం ఏంటండి? చదవండి దయచేసి. చదివి చేతులు కడుక్కోవడం ఏంటండి?
ధ్యానించండి. దయచేసి మనమే ఒక అనాలిసిస్ చేసుకుందాం, ఓకేనా? రోజు అయిన తర్వాత పడుకునేటప్పుడు ఈ రోజంతా కూడా నేను ఏం ధ్యానించాను? ఈ రోజంతా క్రికెట్ గురించి ఆలోచన చేయాలి, కానీ ఈ రోజంతా క్రికెటే ఉందా నా మైండ్లో? ఈ రోజంతా పాలిటిక్సే ఉన్నాయా నా మైండ్లో? ఈ రోజంతా పోర్నోగ్రఫీయే ఉందా నా మైండ్లో? ఈ రోజంతా తప్పుడు ఆలోచనలు ఉన్నాయా? ఈ రోజంతా వేరే వాళ్ళ గురించి నాకు అసూయనే ఉందా? ఈ రోజంతా మా అత్త గురించి ఆలోచించినానా? ఈ రోజంతా మా కోడల గురించి ఆలోచించినానా? ఈ రోజంతా నేను ఏం ఆలోచిస్తున్నా? నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నానా? లేకుంటే ఈ రోజంతట్లో నా ఎక్కువ ఆలోచనలు దేవుని వాక్యం గురించి స్కాన్ చేసేటట్లుగా ఉందా? మీరు ఇంకో పని కూడా చేయొచ్చండి. ఎంతమంది మీరు ప్రతిరోజు పాటలు పాడుకొని దేవుని ఆరాధిస్తారు? ప్రతిరోజు దేవునికి పాటలు పాడతారు. ఎంతమంది పాడతారు ఇక్కడ? మంచిగా మీకు వినిపించే లోపల కాదు, పాట వస్తుంటే మనం కూడా హమ్ చేయడం, అది కాదు. నువ్వు నోరు తెరిచి నీ కాన్సన్ట్రేషన్ మొత్తంతో, నీ హోల్ బీయింగ్తో, ప్రాణాత్మ శరీరాలతో, నిండు మనస్సుతో, అంతరంగంతో కాన్షియస్గా దేవుడు అక్కడ ఉన్నాడు, నేను ఇక్కడ ఉన్నా, ప్రభువా నీకు ఆరాధన అన్నట్లుగా నీకు వచ్చి రానటువంటి ఆ యొక్క రాగం, తాళం, పల్లవి ఏదైనా సరే మనం ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరు ఎట్లున్నా మనకు అనవసరం, రైట్? మనం పాడుకుంటున్నామా? దయచేసి పాటలు పాడుకోండి ప్లీజ్. పాటలు పాడుకోండి దయచేసి. వర్షిప్ చేయండి దేవుణ్ణి. వినడం ఒక్కటి సరిపోదు, వింటే ఏం కాదండి, మంచిదే, వినడం మంచిదే, వినే టైం ఉంది, కానీ ఆరాధన చేయండి, పాడండి. మీకు వచ్చిన పాటలు పాడి, ప్రభువా నీకు వందనాలు నాయనా, నీకు స్తుతులు ప్రభువా, నువ్వు నా రాజు నాయనా, నువ్వు నా ఎబినేజర్ ప్రభువా, నువ్వు నా సర్వశక్తిమంతుడు నాయనా, యు ఆర్ సో పవర్ఫుల్ లార్డ్, యు ఆర్ సో రియల్ ఓ గాడ్ అని దేవునితో మనం ముచ్చట్లు పెట్టాలి. అర్థమా? ఇప్పటి నుంచి ప్రతిరోజు వాక్యాన్ని చదివి ధ్యానించండి. అలాగనే ఏం చేయాలండి? వర్షిప్ చేయండి దేవుణ్ణి మనస్ఫూర్తిగా. కనీసం ఒక్క పాటన్నా పాడండి. నేను చాలాసార్లు కొంతమందికి టెస్ట్ చేస్తా, ఫ్యామిలీస్కి వెళ్ళినప్పుడు. మీకు ఇప్పుడు ఓపెన్గా చెప్తా నేను, ఏంటి మీరు నిన్న పాడుకున్న ఫ్యామిలీ ప్రేయర్లో పాడుకున్న పాట పాడమంట, షాక్ అయిపోతారు, గమ్మునైపోతారు వాళ్ళు. నేనేం పాడుకోలేదని నాకు తెలిసిపోతుంది అక్కడే. నువ్వు నిన్న ఏం పాడుకున్నావు, ఆ పాట పాడమంటే నేను నిన్న పాడలే అంటారు, మొన్న పాడింది పాడంట, మొన్న కూడా పాడలే అంటారు. అలాగే ఈ వారంలో పాడింది పాడమంటే ఈ వారం కూడా పాడలే, అప్పుడు బయటకు వస్తుంది. చూసి ఒక రోజు 2 రోజులు అప్పుడప్పుడు మిస్ అయితే కొన్ని కారణాల వల్ల ఓకే, కానీ దయచేసి దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళిపోవద్దు ఎక్కడి నుంచి. నీ పరిస్థితి ఎట్లున్నా సరే, నువ్వు బలహీనుడు అయినా, నువ్వు ఫెయిల్ అయినా సరే, ఏసే దగ్గర ప్రభువా నేను ఫెయిల్ అయిపోయినా ప్రభువా, ఇది చేయకుండా ఉండాల్సిందే ప్రభువా, నేను చేసిన, నా ఆలోచన సరిగా లేదు ప్రభువా, నాకు సహాయం చేయి, నా మనస్సు మార్చు ప్రభువా అని వెంటనే వెళ్ళిపోవాలి దేవుడి దగ్గరికి. మనం ఏం చేస్తామంటే అమ్మో దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా లేదా అనేసి మనం ఇంకా దూరం వెళ్ళిపోతాం, దేవునికి ఇంకా దూరం వెళ్ళిపోతాం. సాతాను మిమ్మల్ని ప్రభావితం చేస్తుంది. మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కాబట్టి మన సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. నమ్మండి ఈ విషయాన్ని. చాలా మందికి నమ్మకం ఉండదు ఇది. ఈ మాట ఇంత స్పష్టంగా ఉన్నా సరే నమ్మలేని పరిస్థితిలో ఉన్నాడు మనిషి. నమ్మండి, కంఠస్థం చేయండి వాక్యాన్ని. ఈ వాక్యం మీ జీవితంలో రియల్ అయిపోవాలా. ఎప్పుడు ఫెయిల్ అయినా కానీ దేవుడి దగ్గరికి రావాలి. మనం దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవద్దు. మనం వీఆర్ ఫెయిల్యూర్స్, మనం బలహీనలమే, కానీ అదే స్థితిలో ఉండకూడదు. మనం రైజ్ అప్ వెళ్ళిపోవాలి. ప్రభువా నేను పాడైపోయినా, నా మైండ్ చెడిపోయింది ప్రభువా, నేను అరిచేసిన ప్రభువా నన్ను క్షమించు. మనుషులు తరిస్తే మనుషులకు కూడా అడగాలి. కొంతమంది చాలా వెరైటీ ఏంటండి, అరిస్తే
భార్య పైన పిల్లల పైన అరిస్తే, భర్త పైన అరిస్తే ఏం చేస్తారు? దేవుడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడుగుతారు. మరి నీ భాగస్వామికి ఎప్పుడు అడుగుతావు క్షమాపణ? నీ పిల్లల్ని ఎప్పుడు అడుగుతావు క్షమాపణ? నీ సిబ్లింగ్ని, మీ అన్నని, తమ్ముడిని, అక్కని, చెల్లెల్ని ఎప్పుడు లైట్ తీసుకుంటాం చాలామంది. క్షమాపణ అడిగిర్రా? అడగాలి, లేకుంటే నో క్షమాపణ మీకు. బైబిల్ సేస్ మాథ్యూ చాప్టర్ 6, నువ్వు వేరే వాళ్ళ పాపాలు క్షమించకపోతే నీ పాపాలు క్షమించబడవు. కాబట్టి తప్పు చేస్తే దేవుడి దగ్గర పోవాలి, మనుషుల దగ్గరకు కూడా. ఇదే హార్డ్. దేవుడి దగ్గర పోవడం కొంచెం ఈజీ, కనిపించడు కాబట్టి. అయినా సరే లోపల గిల్ట్ ఉంటుంది, పోతాం మనం, రైట్? కానీ మనుషుల దగ్గరకు కూడా పోవాలి, అంటే కేర్ఫుల్గా జీవించాలి మనం. ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాలి. కానీ పొరపాటు అయితే ఏం చేయాలి? నరసింహ, సారీ నరసింహ, నేను అట్లా అనకుండా ఉండాల్సింది, నన్ను క్షమించు. చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. లోపల మనసు నెమ్మది అయిపోతుంది. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఒక సమయంలో పౌలు ద్వారా ఫిలిప్పీ సంఘానికి, అలాగే మా కొరకు రాయబడినటువంటి వాక్య లేఖనాలను బట్టి వందనాలు. మేము చింతించకూడదని చెప్పారు, కానీ ప్రభువా ఈ చింతల్ని మేము ఓవర్కమ్ చేయాలంటే మీ వాక్యంని మా హృదయాల్లో బలంగా, పదిలంగా నాటుకోవాలి ప్రభువా. చాలా సీరియస్గా పెట్టుకోవాలి మీ వాక్యాన్ని నాయన. ధ్యానించాలి ప్రభువా, చదవడం కాదు, ధ్యానించాలి. ఉదయం చదివినటువంటి వాక్యాన్ని మేము ఆడుకునేటప్పుడు, మేము ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు, పనులు చేసుకునేటప్పుడు మా మైండ్లో ఆ వాక్యం తిరగాలి ప్రభువా, నెమరు వేయాలి. అటువంటి కృప దయచేయండి నాయన. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం మీ దృష్టికి అంగీకారంగా ఉండేటట్లుగా మీరు చేయండి ప్రభువా. నాయనా, మీ ఎదుట మేము సిగ్గుపడనక్కర్లేనటువంటి వారిగా ఉండి, నాయనా మా ఆలోచనల ద్వారా కూడా మిమ్మల్ని మహిమపరచడానికి సహాయం చేయండి. మా మనస్సు రూపాంతరం చెందడానికి సహాయం చేయండి. ఏ పుస్తకం కూడా మమ్మల్ని రూపాంతరపరచదు ప్రభువా. ఏ వ్యక్తి కూడా మమ్మల్ని రూపాంతరపరచడు నాయనా. ఏ ఫిలాసఫీ కూడా మమ్మల్ని రూపాంతరపరచదు. ఏ కౌన్సిలింగ్ కూడా మమ్మల్ని రూపాంతరపరచదు ప్రభువా. నీ వాక్యం మాత్రమే, ఆ వాక్యానికి ఉన్న శక్తిని బట్టి ప్రభువా నాయనా, సజీవమైనటువంటి వాక్కు మా హృదయంలోకి, మనసులోకి వెళ్ళినప్పుడు మాలో ఉన్నటువంటి ప్రతి విధమైన తప్పు నమ్మకాలని ప్రభావితం చేసి, కొట్టివేసి, ఒక నూతనమైన, నవీనమైన, అద్భుతమైనటువంటి సత్య వాక్యాన్ని, నమ్మకాలని ప్రభువా, ఒక అర్థవంతమైనటువంటి నమ్మకాలని మాలో పుట్టిస్తుంది ప్రభువా. కాబట్టి మీ వాక్యాన్ని నాయన మేము పదిలంగా మా హృదయంలో దాచుకొని మీ వాక్యాన్ని ధ్యానించే వారిగా మేము ఉండాలి ప్రభువా. యెహోషువ లాగా, కీర్తనాకారులాగా, కొలసి పత్రికలో విశ్వాసుల వలె ప్రభా, బెరియా సంఘం లాగా నాయన, ఫిలిప్పీ సంఘం లాగా మేము కూడా ప్రభా మీ వాక్యాన్ని మా హృదయంలో ఎంతగానో మేము ధ్యానించే వారిగా, ఆ మాటలు, మీ యొక్క మాటలు పదే పదే మాకు వినిపించాలి ప్రభువా. ఆడియో రూపంలో మేము మాట్లాడుతున్నప్పుడు పదే పదే మీ వాక్యాన్ని వినాలి వినాలి వినాలి. ఆ విధంగా నైనా మా యొక్క జీవితాల్ని కట్టుకోవడానికి సహాయం చేయండి. మీ కృప దయచేయండి ప్రభువా. ఈ విషయంలో నైనా మేము సిగ్గుపడకూడదు, ఈ విషయంలో రాజీ పడకూడదు, ఈ విషయంలో నిర్లక్ష్యం ఉండకూడదు, ఈ విషయంలో జాగు చేయకూడదు. ఈ విషయాన్ని మేము సీరియస్గా తీసుకోవాలి ప్రభువా. ఎందుకంటే నాయన మా రక్షణలో ఎదగడానికి, ఈ లోకంలో మేము సరిగ్గా జీవించడానికి మీ వాక్యమే మాకు పునాది ప్రభువా. మీ వాక్యమే మాకు ఆధారం నాయన, మీ వాక్యమే మాకు జీవం ప్రభువా. దయచేసి నిర్లక్ష్యం చేయకుండా ఈ సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని నాయన మీరు మారు మనసు దయచేయండి ప్రభువా. ఒక భయాన్ని మీరు తీసుకురండి ప్రభువా. ఒక్కొక్కరిలో నాయన మీ యొక్క భయం మీరు తీసుకురమ్మని మేము కోరుకుంటున్నాం ప్రభువా. ఎవ్వరు కూడా నిర్లక్ష్యం చేయొద్దు నాయన. మీ బిడ్డలుగా మీరు ఇచ్చినటువంటి ఈ కృపని నిరర్థకం చేయకుండా సహాయం చేయండి. దుష్టుడి ప్రతి ఒక్క పన్నాగాన్ని మీరు నాశనం చేయండి ప్రభువా. ప్రతి ఒక్కరిని ప్రభువా ప్రక్షాళన చేయండి నాయన. సీరియస్నెస్ దయచేయండి ప్రభువా. వీఆర్ యువర్ చిల్డ్రన్ అయినా మీ వాక్యాన్ని మేము నిర్లక్ష్యం చేయొద్దు.
అస్సలుకి నిర్లక్ష్యం చేయొద్దు ప్రభువా. నాకు సహాయం చేయండి, మాకు సహాయం చేయండి, మీ కృప దయచేయండి. యేసుక్రీస్తు నామంలో యొక్క ప్రార్థన చేస్తున్నాం తండ్రి.